ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్లోని శ్రీ విఘ్నసాచార్యులు. ఇది 1990లో స్థాపించబడిన నమోదిత ప్రజా దాతృత్వ ట్రస్ట్. ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు: ఇది తిరుమలలోని శ్రీ వైష్ణవ దివ్య సిద్ధాంత వివర్తిని సభకు తోడ్పాటు అందిస్తూ తిరుమలలో శ్రీ వైఖానస ఆశ్రమంగా, అలాగే తిరుపతి హతీరాంజీ కాలనీలో శ్రీ వైఖానస ఆశ్రమంగా సత్రాలను గదులు, హాళ్లతో నిర్మించడంలో సహాయపడుతోంది. ఇది పేద విద్యార్థులకు సహాయం చేయడానికి స్కాలర్షిప్ పథకాన్ని చేపట్టింది. ఇది ప్రాచీన భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారించే పుస్తకాలను ప్రచురిస్తోంది. తిరుమల మరియు తిరుపతిని సందర్శించే యాత్రికులకు ఈ ట్రస్ట్ వసతి కల్పిస్తోంది. ప్రజల ప్రయోజనం కోసం ఈ ట్రస్ట్ ఒక గ్రంథాలయాన్ని నడుపుతోంది. భారత సంస్కృతి ప్రచారం కోసం జాతీయ సాంస్కృతిక సదస్సులు నిర్వహించడం. గత 16 సంవత్సరాలుగా తిరుమలలోని శ్రీ వైఖానస ఆశ్రమంలో ప్రతిరోజు పేదలకు ఉచిత అన్నదానం అందిస్తోంది. దాతృత్వ కార్యక్రమాలకు నిధులు ఇచ్చాం మరియు కోవిడ్-19 సమయంలో పీఎం కేర్స్కు నిధులు, జాతీయ వారసత్వమైన అయోధ్య రామ్ మందిర నిర్మాణ ట్రస్ట్కు విరాళమిచ్చాం. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం. ఇవన్నీ శ్రీ వైఖానస ట్రస్ట్ ద్వారా తిరుమలలో కొనసాగుతున్న కార్యకలాపాలు. దయచేసి మీరు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడల్లా శ్రీ విఘ్నసాచార్యులను కూడా దర్శించండి మరియు జీవితంలోని మన అన్ని విజయాలకు ప్రేరణనిచ్చే ఆశీర్వాదాలను పొందండి. ఈ ట్రస్ట్కు ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80G కింద మినహాయింపుకు అర్హం. ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం ఇది 2023 నుండి 2026 నుండి 27 వరకు చెల్లుబాటు అవుతుంది. దయచేసి తిరుమల వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా శ్రీ విఘ్నసాచార్యుల దర్శనం కోసం శ్రీ వైఖానస ట్రస్ట్ను తప్పకుండా సందర్శించండి. అలాగే ఉదయపు అన్నదానాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కసారి జరిగే వార్షిక జయంతి ఉత్సవంగా సముచిత పూజలు నిర్వహించబడతాయి. ఆశీర్వాదాలు మన జీవితంలోని అన్ని ప్రణాళికలలో మన సానుకూల విజయాన్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయి. తిరుమలలో శ్రీ వైఖానస ఆశ్రమం 27 రింగ్ రోడ్ 5,17,504 ఉంది. కాబట్టి తప్పకుండా సందర్శించండి. 2026 నూతన సంవత్సరం మరియు పొంగల్ శుభాకాంక్షలు.